ప్రెగ్నెన్సీలో చాలా మందికి ఇనీషియల్ ఫస్ట్ 3 monthsలో బాగా నాసియా, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఫుడ్ అంటే సెల్ఫ్గా చేసుకోలేక అవుట్ సైడ్ ఫుడ్ ఆర్డర్ చేసి తీసుకుంటూ ఉంటారు. సో మాక్సిమం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం బెటర్ ప్రెగ్నెన్సీలో. అండ్ ఎస్పెషల్లీ బేకరీ ఐటమ్స్, ఎందుకోసమంటే అందులో మైదా బేస్డ్ ఐటమ్స్, షుగర్స్, సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ డీప్ ఆయిలీ ఫ్రైడ్ ఐటమ్స్ అలాంటిది కూడా అవాయిడ్ చేయమంటాం. అండ్ ఈవెన్ డాల్డా అవన్నీ కూడా ఎక్కువగా వాడుతుంటారు ఈ బేకరీ ఐటమ్స్లో. అందులో ఏంటంటే మనకు సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది ఉంటుంది. సో అది కాస్త డైజెషన్ అవంతా కాకుండా కూడా బ్లోటింగ్ సెన్సేషన్, బెల్చింగ్స్, గ్యాస్ ప్రాబ్లమ్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా అవుతాయి. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాల్సిందే. అండ్ మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే చాలామంది బాగా గ్యాసెస్ లాగా ఉంది అని చెప్పేసి ఒక సోడా, లేదంటే బెవరేజెస్ అంటే ఏరేటెడ్ డ్రింక్స్ తాగుతాం అనుకుంటారు. బట్ అది కూడా తీసుకోకపోవడం బెటర్ ఆప్షన్. ఎందుకోసమంటే అందులో కార్బొనేటెడ్ డ్రింక్స్ కాబట్టి గ్యాస్ కంటెంట్ అదంతా ఉంటుంది. అదేంటంటే బేబీ బోన్ గ్రోత్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఏరేటెడ్ డ్రింక్స్ అవాయిడ్ చేయమంటాం. అండ్ ఇంకోటి టీ అండ్ కాఫీ. అండ్ చాలామంది కూడా మాకు టీ తాగకపోతే సివియర్ హెడేక్ వస్తుంది అలా అంటూ ఉంటారు. అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఒక స్మాల్ కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ తీసుకోవచ్చు. అది కూడా ఎక్కువగా తీసుకోకుండా అవాయిడ్ చేయడం బెటర్. బికాస్ టీలో ఏంటంటే టానిన్స్ ఉంటాయి. టానిన్స్ వల్ల ఏంటంటే మనకు ఫుడ్ అబ్జర్ప్షన్ అనేది ఇట్ ఇన్హిబిట్ చేస్తుంది.